హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మాటనైతే ఒకసారి మనమైతే విందాం. ఈరోజు హామీ ఇస్తున్నాం, పేదలందరికీ హామీ ఇస్తున్నాం, పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ హామీ ఇస్తున్నాం. 1వ తారీఖున మీ ఇంటి వద్దకే నేరుగా పెన్షన్లు అయితే ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అని క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి చెప్పడం జరిగింది. అంతేకాదు, ఎవరైనా మీ పెన్షన్లు ఒక నెల ఇక్కడ లేకుండా బయట ఎక్కడ ఉన్నా 3 నెలల వరకు ఇప్పుడు మీ ఇంటి వద్దకే పెన్షన్లు అయితే తీసుకోవచ్చును. ఇది ఒక హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ. పేదలకు పింఛన్లు ఇవ్వాలనే నిర్ణయం చేసింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 2000 రూపాయలు పెన్షన్ అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పెన్షన్లు అయితే ఇచ్చాం. వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. వికలాంగులకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగిందనేసి చాలా స్పష్టంగా అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ని అయితే మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఛానల్ని అయితే మిస్ కాకండి, కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మంచి అప్డేట్తో కలుద్దాం.